ఎన్నికల ప్రచారంలో కొంచెమైతే ఓకే సార్ చెప్పండి. 48 గంటలుగా ఈ రాష్ట్రంలో కథ స్క్రీన్ ప్లే దర్శక నిర్మాతలు కూడా గౌరవనీయులు చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నిర్మాణ దర్శకత్వంలో పైసలు సంబంధించి రాష్ట్ర మామూలుగా వచ్చినటువంటి వందల కోట్ల రూపాయలు ఏ కారణం ఎవరు తీసుకొచ్చినారు ఆ మనీకి సోర్స్ అయింది. అన్ని 100 కోట్ల రూపాయల డబ్బులు అట్లా అప్పనంగా రోడ్ల మీద పోతా ఉంటే ఏం జరిగింది అనేటువంటి విషయం లోపల పూర్తి స్థాయిలో ఒక విచారణ జరగమని ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా చట్టం తెలిసినటువంటి ఒక వకీలుగా వారు పెట్టినటువంటి కంప్లైంట్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీని కూడా జతపరుస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఒక రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను అడిగింది ఏంటంటే చట్టాల ప్రకారం ఒక వ్యక్తి రెండుని డ్రా చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఒక ప్లేస్ ప్రస్తుతం భారతదేశంలో తరుణంలో ఒక ఎమ్మెల్యే గారు 26వ తారీఖు రోజు ఉదయం 10:30 రాజేంద్ర నగర్ ఏసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చినారంట. ఇప్పుడు మొన్న పొద్దుగాల 10 గంటలకి 11 గంటలకి ఒక కంప్లైంట్ ఇస్తే వేసినంత కంప్లైంట్ కిరణ్పై తాండూరు ఎమ్మెల్యే మిస్టర్ పాయింట్ రోహిత్ రెడ్డి నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ పొద్దుగాల 11:30కి ఎమ్మెల్యే గారు ఏసీపీ రాజేంద్ర నగర్ గంగాధర్ గారికి కంప్లైంట్ ఇచ్చినారు. ఈ కంప్లైంట్ ప్రకారం పోలీస్ హైదరాబాద్ రిజిస్టర్డ్ ఏ కేసు అండర్ సెక్షన్ 120B, 171B, read with 171E, 506, read with 34 and section 8 of Prevention of Corruption Act 1988. దీనివంతా సాయంత్రం 8 గంటలకి టీడీఆర్ను తీసుకొని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు పైలట్ రోహిత్ రెడ్డి గారి తండ్రి పేరు మీద ఉన్న ఫామ్ హౌస్లోకి వచ్చి ఒక కారులో వెనుక సీట్లో సంఖ్యల నిండా డబ్బులు ఉన్నాయని కొంచెం చూపెట్టకుండా వరదాల మాటగా చూపెట్టి సుమారుగా వెనుకటికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మర్డర్ కేసులో సుపారీ ఇచ్చిన 15 కోట్ల అనేది కొంచెం ముఖ్యమంత్రి గారి లక్కీ నెంబర్ 6 స్టీఫెన్ రవీంద్ర గారి లక్కీ నెంబర్ అంతే. అందుకని శ్రీనివాస్ గౌడ్ గారి మర్డర్ కేసులో కూడా సుపారీ 15 కోట్లనే చెప్పింది ఇదే స్టీఫెన్ రవీంద్ర గారు. ఆ సుపారీ 15 కోట్లు ఇవాళ కోర్టుకు రాలేదు. మంత్రి మీద మర్డర్ కేసు ప్లాన్ అయితే కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు కమిషనర్ గారు. ఇవాళ అదే కమిషనరు అదే మంది మార్గాలని కోరుకొని వచ్చి అన్న దాదాపు 15 కోట్లు ఇవాళ తీసుకొని వచ్చిర్రు. 100 కోట్లు ఒక ఎమ్మెల్యేకి ఇస్తామన్నారు, మిగతా ఎమ్మెల్యేలకి 50 కోట్లు ఇస్తామన్నారని ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి తెలుగు మీడియా ముందుకు వచ్చి రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేసింది. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫోన్లు సీజ్ చేసుకున్నామని చెప్పిండు. ఇక్కడికి వచ్చినటువంటి 3 వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్లు మొత్తం సీజ్ అయినాయని చెప్పినాడు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ అని అన్నాడు. డబ్బులు సీజ్ చేసిన మంత్రిని అరెస్ట్ చేసిన అన్నాడు. నిన్న సాయంత్రం తీసుకుపోయి ఏసీబీ కోర్టు స్పెషల్ జడ్జి గారి దగ్గర ఆ 3 నిందితుల్ని చట్ట ప్రకారమైనటువంటి ప్రక్రియ పూర్తి తర్వాత ప్రొడ్యూస్ చేసింది. ఇలా సమాజం ఆలోచించాలి. కోర్టు ఏం చెప్పిందో చూడాలి. ఏం చెప్పింది కోర్టు? లంచం ఇచ్చేటందుకు 3 వ్యక్తులు కొంతమంది ఎమ్మెల్యేలను అప్రోచ్ అయ్యారు. సంతోషం, మేము లంచం తీసుకుంటాం రాండి అని ఆ 4 ఎమ్మెల్యేల దగ్గర కూర్చొని లంచం ఇస్తా అన్నోళ్ళని రమ్మన్నారు. వాళ్ళు కారు తీసుకొని సంచులు పైసలు తీసుకొని ఫామ్ హౌస్లోకి వచ్చి 700గా దొరికింది. ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది, ఏగా సంచులలో పైసలు ఎటుపోయినాయి ఆ పైసలు? నేను కూడా అడుగుతున్నా. నిన్న రాత్రి ఏసీబీ కోర్టు జడ్జి గారు కూడా తీసుకోవడం లోపల మధ్యలో పైసలు లేకపోతే ఈ కేసు లంచం కింద ఎట్లొస్తుంది, బ్రైబ్ కింద ఎట్లొస్తుంది. కాబట్టి తెచ్చిన ముద్దాయిలని నేను వదిలిపెడతా ఉన్నా. మీరు కూడా 41 CRPC కింద నోటీస్ ఇచ్చి మీకు ఇంకేమన్నా అనుమానాలు నేను ఇలా ఈడీ అధికారులకి చాలా స్పష్టంగా ఈ విషయాలని ఎప్పుడు ఈడీ కేసులకు ఇన్వాల్వ్ అవుతుందంటే ఏదన్నా ఒక ఏజెన్సీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండాలి. ఆ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పెద్ద మొత్తం లోపల డబ్బులు కనబడాలి. ఈ రెండింటిని ప్రామాణికంగా తీసుకొని ఈడీ ఈ దేశంలో ఎవరికైనా నోటీసు ఇవ్వచ్చు.
గౌరవనీయులు తాండూరు శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారు రాసిచ్చినటువంటి కంప్లైంట్లో మరి ఏం రాసిందంటే 100 కోట్ల రూపాయలు క్లియర్గా రాసిందండి. 100 crores అక్షరాలలో రాసిన 100 కోట్లని దాన్ని ఆల్ఫాబెట్స్లలో కూడా కన్వర్ట్ చేసి 100 crores అని రాశారు. నేను ఈడీ అధికారిని సూటికి అడుగుతాను. నేను ఒకటే ఒక ప్రశ్న, 100 కోట్ల పని ఒక ఎమ్మెల్యే దగ్గరికి లంచం రూపంలో వస్తుంటే దానికి సోర్స్ ఏంది, ఇస్తానన్నటువంటి వ్యక్తులెవరు, శక్తులెవరు, దాని మీద మీరు నోటీసులు ఇచ్చి చెప్పిన కమిషనర్ 15 కోట్లు ఏడాది పెట్టిండు అవి తీసుకొని మీ దగ్గరికి రావాలని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేయాలని చెప్పి అడగడం జరిగింది. మరి నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు, రిసీవ్డ్ కాపీ ఇచ్చినారు. యాజ్ పర్ ద లా ప్రొసీడ్ అని చెప్పి ఆడియోలో సెకండ్ ఆడియోలో బీజేపీకి సంబంధించిన రిపోర్టు బీజేపీ ముఖ్యమంత్రి పేరు ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఆఫర్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తెలుగు మాట్లాడేటువంటి చాలామంది మిత్రులకి రఘునందన్ రావు పేరు సుపరిచితం. ఎవరో ఒక పిల్లగాడు పోయి రఘునందన్ రావు దగ్గర నేను మీకు పైరవి చేస్తా, మంచి కాంట్రాక్ట్ ఇప్పిస్తా, రఘునందన్ రావు కులం చంద్రశేఖరరావు కులం ఒకటే కాబట్టి కాళేశ్వరంలో నీకు 700 కోట్ల ప్యాకేజ్ ఇప్పిస్తా, రఘునందన్తో నేను ఇప్పుడే మాట్లాడి వచ్చిన అని చెప్పి ఆయన చెప్తే వాట్ ఈస్ ద సాంస్క్రిటీ ఫర్ దట్ వీడియో ఆర్ ఆడియో? మీకు అందరికీ తెలియాల్సింది ఏంటంటే జనరల్ గారు మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉంటారు. భారతదేశ క్రికెట్ కెప్టెన్గా మహమ్మద్ అజారుద్దీన్ గారు ఇండియా నుంచి క్రికెట్ ఆడుతూ పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడు. టెలిఫోన్లు, వీడియోలు, ఆడియోలు, కన్వర్సేషన్ వచ్చినాయని BCCI క్రమశిక్షణ సంఘం అజారుద్దీన్ని క్రికెట్ నుంచి వెలివేస్తే భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆడియోలు, వీడియోలు కోర్టులలో ప్రాథమిక సాక్ష్యాధారాలు కావు. కాబట్టి మీరు అజారుద్దీన్ సొంతం చెప్పి మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఈ ఆడియోని భారత సర్వోన్నత న్యాయస్థానం నమ్ముతలేదు. కాబట్టి మహమ్మద్ అజారుద్దీన్ అనే భారత క్రికెట్ కెప్టెన్ నిర్దోషి అని ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం వచ్చేసింది. ఒకవేళ శ్రీధర్ రవీంద్ర అనే పోలీస్ కమిషనర్ గారికి నిన్న ఆడియోలు దొరికినా, వీడియోలు దొరికినా, పైసలు దొరికినా, చిట్టు కాగితాలు దొరికినా, కారు దొరికినా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏం చేయాలని ఇండియన్ పీనల్ కోడ్ చెప్తుందంటే దొరికిన ప్రతి వస్తువును 24 గంటలలో తీసుకుపోయి మ్యాజిస్ట్రేట్ ముంగట ఫామ్ 61 కింద అక్కడ డిపాజిట్ చేసి రావాలని చెప్తుంది. నేను శ్రీధర్ రవీంద్ర గారిని అడుగుతున్నాను, రెండో కారు ఏది, పైసలు వచ్చిన కారు ఏది, మొబైల్స్ ఏవి, ఎందుకు అవి CSI ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పోలేదు? అవి మీడియా మిత్రుల దగ్గరికి ఆ ఫోన్లలో ఉన్నటువంటి కన్వర్జేషన్ని ఎవరు లీక్ చేస్తుంది? అంటే నీ ఉద్దేశం మునుగోడు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ఏదో ఒక రకంగా బురద జల్లి భారతీయ జనతా పార్టీ వాళ్ళు, నేను కూడా చెప్తా, నాకు చంద్రబాబు నాయుడు తెలుసు అని చెప్తా, వాజ్పేయి తెలుసు అని చెప్తా, అద్వానీ తెలుసు అని చెప్తా, కానీ అందరూ నన్ను గుర్తుపట్టాలి కదా, చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు, అద్వానీ గారు. దారిమ్మడి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది జస్ట్ నౌ ఐ స్పోక్ టు చంద్రబాబు అంటే ఏం జరుగుతుంది, ఏం జరిగింది? ఈ రాష్ట్రంలో జూలై 30వ తారీఖు 2015 అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ అన్నారు. ఆడియో వచ్చింది, వీడియో వచ్చింది. అప్పుడు కూడా కింద 3 రోజులు కథ నడిపారు, మనకు నచ్చని వాళ్ళని రిమాండ్ చేసారు. వెరీ ఇస్ దట్ బ్రీఫ్డ్ పర్సన్? ఏమైంది? ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఏది? జూలై 30, 2015 అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు అని చెప్పి రోజు మీరు నడిపించారు 3 రోజుల దుకాణం. Where is that briefed me audio? Where is the forensic science laboratory report? Why that gentleman was not remanded so far? అదే కాదు 2015 7 ఏళ్ల తర్వాత సేమ్ సిలబస్, సేమ్ కథ, సేమ్ పోలీసులు, సేమ్ పద్ధతులు, సేమ్ వీడియోలు పెట్టి మనం ఎన్నికలు ఓడిపోతున్నాం. కాబట్టి ఇంత దిగజారాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే కొన్ని జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాతో ట్రస్ట్లో ఉన్నారు, ప్రతి జిల్లా నుంచి ఇద్దరు చెప్పారు. మీరు చెప్పిన 3 రోజులకే ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పుడు మా విజయాన్ని అడిగినట్టు నేను ఆ రోజు మునుగోడులో మీడియాతో చిట్చాట్ చేస్తున్నప్పుడు నేను చెప్పాలనుకున్నది మొత్తం చెప్పిన తర్వాత ఒక జర్నలిస్ట్ మిత్రులు నన్ను అడిగింది ఏంటంటే, మీరు చాలామంది చాలా సందర్భాల్లో కూడా చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్తా ఉన్నారు, ఆ మాట నిజమేనా అని అడిగింది. ఆ మాట మొత్తం మీద జర్నలిస్ట్ మిత్రులు అడిగిన ప్రశ్న కూడా అధికంగా ప్లే చేస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చిన తర్వాత, ప్రజల తీర్పు మాకు అనుకూలంగా వచ్చిన తర్వాత ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు
4 జిల్లాలు, ప్రతి జిల్లా నుంచి 2 ఎమ్మెల్యేలు మాతో చర్చలు జరుపుకోవాలి. మేమే చెప్పినాం, రిజల్ట్ వచ్చేదాకా ఆగుతుందని నేను చెప్పినాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.